నేను ఎవరిని క్రిటిసైజ్ చేయను. నేను ఎవరిని ఒక్క మాట కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా నాకు కానీ, శ్రీకాంత్ గారికి కానీ, నాగిరెడ్డికి కానీ, ఇక్కడున్న ఎవ్వరికి ఇష్టం లేదు. కానీ కొంతమంది టీవీలకి ఎక్కి మా రూల్ ప్రకారం ఎవరు ఎలక్షన్ ముందు టీవీలకి ఎక్కి చెప్పకూడదని ఈసీలో రూల్ ఉన్నా కూడా వాటిని బ్రేక్ చేసి వెళ్ళి ప్రతి టీవీలోని వెళ్ళి కనిపించేలా చెప్తుంటే మనం ఏమీ చెప్పకపోతే ఇది నిజమనుకుంటారేమో సభ్యులు. ఒకసారి మనం ప్రెస్ మీట్ పెడదామంటే మా బురద జల్లినా సరే మనం స్వచ్ఛంగా ఉంటామని మేమందరం తెల్ల షర్ట్లు వేసుకున్నామండి అందరం. నేను ఇందాక అన్నాను కదా, ఇన్నాళ్ళు షూటింగ్లోను పనుల్లోనూ మూవీ ఆర్టిస్టులు బిజీగా ఉన్నా. ఇంకా నేను మా మిస్సెస్ నేను వెళ్ళిపోయి అరుణాచల్లో ఉందని ఫిక్స్ అయిపోయే టైంలో ఈ ఒక్కసారి ఉండమని అందరూ బతిమాలటం వల్ల ఈ ఒక్కసారికి ఒప్పుకోవడం జరిగింది. నరేష్ నా సోదరుడే. నిన్నటిదాకా మా ఇద్దరికి ఒకటే శాలువా కప్పారు, ఒకటే దండేశారు. నేను ఇప్పటికీ అతనితో అలాగే ఉంటాను. కానీ నన్ను అవమానించాడండి. ఎంత అన్యాయంగా అవమానించాడంటే, నన్ను అవమానించాడు, ప్రెసిడెంట్ పదవిని అవమానించాడే. గుండె తరుక్కుపోతున్నా తలుచుకుంటే. ఇది నేను చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి అవమానం ఇంకొక వ్యక్తికి జరగకూడదు, మూవీ ఆర్టిస్ట్లో ఉన్న ప్రెసిడెంట్కి జరగకూడదు. ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా సరే, అమ్మకి ఎవరు బర్త్డే జరిగినా సరే ప్రోటోకాల్ ప్రకారం ఆ బర్త్డేకి వెళ్ళాలి, బొకే ఇచ్చి సాలు కప్పటం అన్నది ఆచారంగా వస్తున్న వ్యవహారం. నేను ఎప్పుడూ మిస్ కాలేదు. మా డాక్టర్ రాజశేఖర్ బర్త్డే అయినా, సిస్టర్ జీవిత గారి బర్త్డే అయినా సరే నేను పర్సనల్గా వెళ్తే మిగతా అందరూ ఆర్టిస్ట్కి. అలాగే 10 రోజుల క్రితం విజయమ్మ గారి బర్త్డే అయితే నేను ఇంటికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చుని ఆల్రెడీ సాలు కప్పి కాళ్ళగా దండం పెట్టి వచ్చాను. అంతకుముందు 10 రోజుల క్రితం జనరల్ సెక్రటరీ నరేష్ గారి బర్త్డే అయితే నేను నైట్ కేక్ డిజైన్ ఇచ్చి పలానా బొకే తీసుకుని నేను షాల్ తీసుకెళ్ళి నేను నరేష్ గారికి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూనే వచ్చాను. ఫస్ట్ టైం నేను బర్త్డే చేసుకుంటే మా శ్రీకాంత్ ఒక్కసారికి బర్త్డేకి అందరం కలుసుకుందాం రా, ఈ ఒక్క బర్త్డే నువ్వు చేసుకో ప్లీజ్ అంటే సరే అని ప్రశ్నల ముందు కూడా కూర్చుని నా బర్త్డే 25th మీతో కూర్చుని 26th బర్త్డే అయితే నాకు మెసేజ్ వచ్చింది ఆఫీస్ నుంచి జనరల్ సెక్రటరీ నరేష్ గారి పేరు మీద. ఆ మెసేజ్ ఏంటంటే, మన ప్రెసిడెంట్ బర్త్డే కాబట్టి మార్నింగ్ అందరూ 9:45కో 9:30కి అందరం కలుస్తున్నావు అని. నేను మా మిస్సెస్ని 9:30 గుడికి తీసుకెళ్ళాలి. అమ్మ నువ్వు గుడిలో వెయిట్ చేస్తుండు, నేను ఆఫీస్కి వెళ్తాను, మా జనరల్ సెక్రటరీ నరేష్ గారు వస్తారు, ఇది ఆయన వైద్యకి జరుగుతుంది, ఫస్ట్ టైం బర్త్డే ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళందరినీ కలుసుకొస్తానని 9:45కి నేను మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి వెళ్తే అక్కడ హేమ గారు వచ్చారు, ఆర్టిస్ట్ హేమ. ఇంకో ఒకళ్ళు ఇద్దరు ఆర్టిస్టులు వచ్చారు. అంటే ఆఫీస్ బ్యాటర్స్ చూసి వస్తుంటారు న్యాచురల్గా. 10 అయింది, 10:30 అయ్యింది. నేను ఆఫీస్లో అడుగుతున్నామన్న నరేష్ గారు ఎక్కడున్నారు అడగనంటే, సరే సందులో ఉన్నారంటండి, ఇదిగోండి కారు ఏదో అడ్డొచ్చిందంటే వెనక్కి తీసుకుని మళ్ళీ అలా వస్తున్నారంటండి, ఇదిగో వచ్చేసారండి అంటుంటే 11 అయింది. మా మిస్సెస్ గుడిలో వెయిటింగు, నేను ఆఫీస్లో వెయిటింగు. 11 తర్వాత ఒక వ్యక్తి వచ్చి, సార్ ప్రెసిడెంట్ గారు మీరు వెళ్ళిపోండి సార్, అతను రావట్లేదు, నాకు ఫోన్ వచ్చింది. ఏంటన్నాను, చూసావా బర్త్డే పూట ఎలా వెయిట్ చేయించాను, అది మనం పగ పెట్టుకుంటే అలా ఉంటుంది అన్నట్టు. ఇదే పగ. ఇలాంటి పగ పెట్టుకునే వ్యక్తులు ప్రెసిడెంట్ సీట్లో కూర్చోవలసింది, ఇలాంటి శాడిజం ఉన్న వ్యక్తులు అక్కడ కూర్చోవలసింది. అయినా కూడా నేను నరేష్ గారిని ఏమన్నా తర్వాత కూడా హగ్ చేసుకున్నా వస్తే ఆల్ ద బెస్ట్ చెప్పి. బర్త్డే పూట అవమానించడం నాకు చాలా బాధ అనిపించింది. పక్కన మా మిస్సెస్ గుడిలో వెయిటింగ్, నేను ఇక్కడ ఆఫీసులో వెయిటింగ్. హ్యామ్ వచ్చి, శివాజీ గారు ఇంకా మీరు బయలుదేరండి అంటే, ఆ రోజు ఇలా చేయకుండా ఉంటే మనకి సరిపోతుంది. అసలు మనం సేవలు ఇలా నేను ఈ పదవిలో ఉండటం వల్ల కదా ఎన్ని జరుగుతున్నాయి, ఈ వదిలేసి నా మిస్సెస్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నా బాగుండేది కదా, ఇప్పుడు నా వల్ల నా చుట్టూ ఉన్న కూడా వస్తుంది అని అనిపించింది. ఈసారి ఉంటాను కారణం ఏంటంటే, ఏమండి మీరు లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని అందరి ఎదురుకుండా పద్మ అని ఆవిడ ఉంది. ఏమండి మీరు లేకపోతే మీరు ఇచ్చే పింఛను కూడా నేను తీసుకున్నాను. వాళ్ళు ప్రేమకు కట్టుబడిపోయి ఉంటున్నాను కాబట్టి ఒకసారి ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తిని నాకు రెండోసార్లు చేయలేని ఏమి. వీళ్ళందరూ ఇక్కడున్న ప్రతి వ్యక్తి నువ్వే చేయాలి అంత వాళ్ళకి కాదనిలాగా ఒప్పుకున్నా. నెక్స్ట్ టైం మా దేవుడు చరణ్ చేయమన్నా నేను చేయను. నేను అరుణాచల్ సెటిల్ అయిపోతున్నా.